ఒక గాడిద చెప్పింది మనుషులలో ఉండే ఈ 3 లక్షణాలు చెప్పుకోవడానికి చేదుగా ఉన్న అవన్నీ కూడా సత్యాలు అని. ఒకసారి ఒక గాడిద మరణించింది. ఆ తర్వాత యమధర్మరాజును చేరుకుంది. యమధర్మరాజు గాడిదతో అంటున్నాడు, నువ్వు గాడిదలాగా పుట్టి కూడా ఎవరిని ఎప్పుడు బాధ పెట్టలేదు, ఎంతో కష్టపడ్డావు, మీ యజమానికి విశ్వాసంగా ఉన్నావు, ఇంత విశ్వాసాన్ని మనుషులు కూడా చూపించలేరు, నువ్వు చేసిన పనులకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఎవరైతే విశ్వాసంతో నీతిని నిజాయితీతో ఉంటారు వారు నాకు చాలా ప్రియమైన వారు అవుతారు. నేను నీకు ఇంకొక అవకాశాన్ని ఇవ్వాలనుకుంటున్నాను. నేనిప్పుడు యోనిలోని సర్వశ్రేష్ఠ యూనియన్ మనిషి యోనిలోనికి నిన్ను పంపిస్తున్నాను. వెళ్ళు, భూలోకానికి వెళ్లి భూలోకంలో ఉన్న ఆనందాలను అనుభవించు అని యమధర్మరాజు అన్నాడు. ఆ మాటలు విన్న గాడిద ముఖంలో కొంచెం కూడా సంతోషం కనిపించలేదు. అప్పుడు యమధర్మరాజు, నేను నీకు మంచి శరీరాన్ని ఇస్తానంటుంటే నీ ముఖంలో నాకు ఎటువంటి సంతోషం కనిపించడం లేదు అని అన్నాడు. అప్పుడా గాడిద, యమధర్మ రాజా, మనుషుల తమ కర్తవ్యాలను ఎప్పుడో మరిచిపోయారు, వారిలో విపరీతమైన నీచ బుద్ధి పెరిగిపోయింది అంటుంది. కానీ మనుషులు చేసిన కర్మలను నేను ఎప్పుడైతే చూశానో అప్పటినుండి నాకు అసలు మనిషి జన్మే ఇష్టం లేదు. అప్పుడు యమధర్మరాజు వేదాలలో చెప్పబడినట్టు సర్వశ్రేష్టమైన మానవ శరీరాన్ని పొందడం కోసం స్వర్గలోకంలో ఉన్న దేవతలు కూడా ఎదురు చూస్తూ ఉంటారు మనిషి జన్మ ఎత్తడానికి అన్నాడు. కానీ నువ్వు మానవ జన్మ వద్దంటున్నావు, నువ్వు ఏం చూశావని, నువ్వు ఎందుకు ఇంత భయపడుతున్నావు, బాధపడుతున్నావు అని అడిగేసరికి యమధర్మ రాజా, నేను చెప్పే విషయాలను విన్నట్లయితే మీరు కూడా మనుషుల విషయంలో భయపడతారు, బాధపడతారు. భూలోకంలో మనుషులు మనుషుల లాగా లేరు. భూలోకంలో వారు మేము స్త్రీలమా పురుషులమా అని కూడా మరచిపోతున్నారు, వారి బాధ్యతలను మరచిపోయారు. మనుషులను చూస్తే అనిపిస్తూ ఉంటుంది భూలోకంలో అన్నిటికంటే నీచమైన యోని మనిషి యోని అని అనిపిస్తూ ఉంది. యమధర్మ రాజా, మీరు కావాలంటే ఏదో ఒక యోనిలోకి పంపించండి, కానీ మనిషి యోనిలోకి పంపించకండి, లేదంటే మళ్లీ నన్ను గాడిదలాగానే ఈ భూలోకానికి పంపించండి, అంతేకాని ఈ మనిషి జన్మ మాత్రం నాకొద్దు. నువ్వు మనుషులు చేసే ఎటువంటి పనులు చూశావు, ఆ చెడ్డ పనులు ఏమిటి, ఎందుకు నువ్వు మనిషిలా జన్మించడానికి ఇంత భయపడుతున్నావు, బాధపడుతున్నావు అని అడిగాడు. నువ్వు మనుషులు చేసే ఎటువంటి పనులు చూశావు, ఆ చెడ్డ పనులు ఏమిటి, ఎందుకు నువ్వు మనిషిలా జన్మించడానికి ఇంత భయపడుతున్నావు, బాధపడుతున్నావు అని అడిగాడు యమధర్మరాజు. అప్పుడు ఆ గాడిద, యమధర్మ రాజా, మీకు తెలుసుకోవాలని కోరిక ఉంటే నేను చెబుతాను వినండి, నేను చూసిన 3 విషయాలు చెబుతాను. మొదటి విషయానికి ఏమిటంటే, ఒకసారి ఒక యువ పండితుడు కాశీలో విద్యను అభ్యసించడానికి వెళ్లాడు. తను 12 సంవత్సరాల పాటు విద్యాభ్యాసం పూర్తి చేసి తిరిగి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఆ పండితుడు తన తండ్రితో చెబుతున్నాడు, నాన్నగారు, వేదంగాలు నేర్చుకున్నాను, కాబట్టి మీరు నన్ను ఎటువంటి ప్రశ్న అయినా అడగవచ్చు, నేను దానికి సమాధానం చెబుతాను అని అన్నాడు. అప్పుడు యువ పండితుడిని తండ్రి అంటున్నాడు, నువ్వు అన్ని చదువుకుని వచ్చాను అంటున్నావు, కాబట్టి నేను నిన్ను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు అని. పాపానికి తండ్రి ఎవరు అని అడిగాడు. అప్పుడు ఆ యువ పండితుడు ఆలోచనలో పడ్డాడు. పాపానికి తండ్రి ఈ విషయాన్ని నేను ఏ పుస్తకంలోనూ చదవలేదు, అసలు ఈ విషయానికి ఏ పుస్తకంలోనూ లేదు అని ఆలోచనలో పడ్డాడు. ఎలాగైనా ఈ విషయానికి తెలుసుకోవడానికి ఆ యువ పండితులు రాత్రంతా అనేక పుస్తకాలు చదివాడు, కానీ ఎన్ని పుస్తకాలు చదివిన సమాధానం దొరకలేదు. మరుసటి రోజు తన తండ్రి అడుగుతాడు, నీకు పాపానికి తండ్రి పేరే తెలియనప్పుడు నువ్వు అంత దూరం వెళ్లి ఏం చదువుకుని వచ్చావన్నాడు. తండ్రి మాటలు విన్న యువ పండితులు, మీరు ఏమి చింతించకండి, నేను ఎలాగైనా పాపానికి తండ్రి పేరు ఏమిటో తెలుసుకుని వస్తానని మళ్లీ ఆ యువ పండితుడు కాశీకి బయలుదేరాడు. దారిలో అతనికి చాలా దాహం వేసింది. ఒక నగరంలో తనకు ఒక ఇల్లు కనిపించింది. ఆ యువ పండితుడు అక్కడున్న వారి దగ్గరికి వెళ్లి, నేను చాలా దూరం నుంచి వస్తున్నాను, నాకు కొన్ని మంచినీళ్లు ఇవ్వండి అని అడిగాడు. అప్పుడు ఒక స్త్రీ అతనికి కొన్ని మంచినీళ్లని ఇచ్చింది. ఆ యువ పండితులు తాగిన తర్వాత, ఇది ఎవరి ఇల్లు, ఎవరు మీరు అని ఆమెను అడిగాడు. అప్పుడు ఆ స్త్రీ, మీరు ఈ నీళ్లు తాగకముందే ఈ ప్రశ్న అడగాల్సింది, ఇప్పుడెందుకు అడుగుతున్నారు, కానీ చెబుతున్నాను వినండి, ఈ ఇల్లు ఒక వేశ్యది, నేను వేశ్యని అని చెప్పింది. అది విన్న యువ పండితుడు, నేను చాలా పెద్ద అపరాధం చేశాను, నేను ఒక వేశ్య ఇంట్లోనే నీళ్లు తాగాను, నేను పాపానికి తండ్రి పేరు వెతుక్కుంటూ నేనింకా పాపాత్ముడిని అయ్యాను అనుకుంటూ ఉండగానే ఆ వేశ్య అంటుంది, ఇంతకీ మీరు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగింది. ఆ పండితుడు చెప్పి, నేను పాపానికి తండ్రి పేరు తెలుసుకోవడానికి కాశీకి వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ వేశ్య, ఇతను 12 సంవత్సరాలు చదువుకుని వచ్చారు, అయినా కూడా పాపానికి తండ్రి పేరు ఏమిటో తెలియదు, ఇప్పుడు మళ్లీ కాశీకి వెళ్తే మాత్రం పాపానికి తండ్రి పేరు ఇతనికి ఎలా తెలుస్తుందని మనసులో అనుకుంటుంది. ఈ పండితుడు నా దగ్గరికి వచ్చాడు కాబట్టి ఆ సమాధానం ఏంటో నేను ఇతనికి చెప్పే సరిపోతుంది కదా అని ఆలోచించి ఆ వేశ్య పండితుడితో, మహాత్మ, నీకు పాపానికి తండ్రి పేరు తెలుసుకోవాలని ఉన్నట్లయితే మీరు కాశీకి వెళ్లాల్సిన అవసరం లేదు, పాపానికి తండ్రి పేరు నేనే నీకు
నీకు చెబుతాను అంది. అప్పుడు ఆ పండితుడు, నువ్వు నాకు ఆ పేరు చెప్పాలంటే నేనంత దూరం వెళ్లాల్సిన అవసరం ఉండదు. ఓ మహాత్మా, నేను నీకు పాపానికి తండ్రి పేరు చెబుతాను. కానీ మీరు చాలా నీరసంగా ఉన్నారు, మీరు చాలా దూరం నుంచి నడిచి వచ్చారు, అందువల్ల మీరు కాసేపు ఇక్కడ విశ్రాంతి తీసుకోండి. అప్పటి వరకు నేను మీకు భోజనం సిద్ధం చేస్తాను, మీరు ఆ భోజనం చేసిన తర్వాత సమాధానం చెబుతాను అంది. అప్పుడా పండితుడు, నేను మీ ఇంట్లో ఎలా భోజనం చేస్తాను? నువ్వు ఒక వేశ్య స్త్రీవి, నేనిక్కడ భోజనం చెయ్యను, అసలు ఇక్కడ మంచినీళ్లు తాగినందుకే నేను ప్రాయశ్చిత్తం చేసుకోవాలి అన్నాడు. ఆ మాటలు విన్న ఆ స్త్రీ, నీకు బియ్యం, పప్పు, నెయ్యి అన్ని ఇస్తాను, మీరు స్వయంగా వండుకొని భోజనాన్ని తయారు చేసుకొని తినండి అని చెప్పింది. అప్పుడు ఆ పండితుడు, నువ్వు ఒక వేశ్యవి, మీ ఇంటి నుండి ఒక్క బియ్యం గింజ తీసుకోవడానికి కూడా సిద్ధంగా లేను అన్నాడు. అప్పుడు వేశ్య, మహాత్మా, నువ్వు ఇవి నా చేతిలో నుంచి తీసుకున్నవంటి, నేను మీకు 5 బంగారు నాణ్యాలు ఇస్తాను అంది. ఆ పండితుడు, ఇక్కడ నన్ను ఎవరు చూస్తారులే, అయినా ఇక్కడ నేను ఎవరికి తెలుసని అనుకోని ఆమె చేతిలో నుంచి 5 బంగారు నాణేలు తీసుకుని ఆ వేశ్య ఇచ్చిన ఆహార పదార్థాలను కూడా తీసుకున్నాడు. ఆ పండితుడు వంట చేసుకోవడానికి అన్ని సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. ఇంటి లోపల వేశ అంటుంది, నేనిచ్చిన నీరు, బియ్యం అన్నీ కూడా తీసుకున్నారు, అలాంటప్పుడు నా చేతులతో వండి పెడితే ఏమవుతుంది అని వెంటనే ఆ పండితులు, నేను నీ చేతిలో ఇచ్చిన మంచినీళ్లు తాగాను, బియ్యం తీసుకున్నాను, అంతకుమించి ఏమీ ఆశించవద్దు అని చెప్పాడు. అప్పుడా వేశ్య, మీరు నా చేతిలో వండిన భోజనం తిన్నట్లయితే నేను మీకు ఇంకొక 5 బంగారు నాణేలు ఇస్తాను అని చెప్పింది. మళ్ళీ ఆ పండితుడు, నేనిక్కడ భోజనం చేస్తే నాకు మరొక 5 నాణేలు వస్తాయి, అప్పుడు మొత్తం 10 నాణ్యాలు అవుతాయి, అయినా నేనిక్కడ ఎవరికి తెలుసు అని అనుకుని, సరే నేను నీ చేతులతో వండిన భోజనం తింటాను, కానీ నువ్వు స్నానం చేసిన తర్వాతే భోజనం సిద్ధం చెయ్యి అన్నాడు. ఆ వేశ్య అలాగే అని చెప్పి స్నానం చేసి భోజనాన్ని సిద్ధం చేసి తీసుకుని వచ్చింది. తర్వాత ఆ పండితుడికి భోజనం వడ్డించబోతుంటే ఆ పండితుడు, నువ్వు వడ్డించకూడదు, నేను వడ్డించుకుని తింటాను అన్నాడు. అప్పుడు ఆ వేశ్య, నేను నీకోసమే కదా ఈ భోజనాన్ని తయారు చేశాను, నేను వడ్డిస్తే ఏమవుతుంది అని, లేదు, నువ్వు వడ్డించిన భోజనాన్ని నేను తినను అన్నాడు పండితుడు. అప్పుడు ఆ వేశ్య, నువ్వు నా చేతులతో తినిపించిన భోజనం తింటే నేను మరొక 5 నాణేలు ఇస్తాను అంటుంది. అప్పుడు ఆ పండితుడు సరే అంటాడు. ఆవేశ పండితునికి భోజనం తినిపిస్తూ ఉండగా అతని భుజం మీద చేయి వేసింది. వెంటనే పండితునికి విపరీతమైన కోపం వచ్చింది. నువ్వు చాలా అపరాధం చేశావన్నాడు. అప్పుడు ఆవేశ, నేను ఎలాంటి అపరాధం చేయలేదు, నేను నువ్వు వెతుక్కుంటూ వచ్చిన దానికి సమాధానం చెబుతున్నాను, నిజానికి అపరాధాలన్నీ నువ్వే చేశావు, నువ్వు మా ఇంట్లో నీళ్లు తాగావు, భోజనం కోసం సామాన్లు తీసుకున్నావు, మా ఇంట్లో వండిన భోజనాన్ని తిన్నావు, నా చేతులతో తినిపించే భోజనాన్ని తిన్నారు. ఒక వేశ్య ఇంట్లో ఇలాంటి పనులు మీరు చేయకూడదు కదా, కానీ మీరు ఎందుకు చేశారని అడిగింది. అప్పుడు పండితుడు, నువ్వు చూపించిన ప్రేమ వల్లే ఇదంతా చేశాను అని చెప్పాడు. నువ్వు ఇదంతా చేసింది నేను చూపించిన ప్రేమ కాదు, నేను ఇచ్చిన బంగారు నాణ్యాల మీద లోభత్వంతో మా ఇంట్లో భోజనం చేయడానికి సిద్ధమయ్యావు, చివరికి నా చేతులతో తినడానికి కూడా ఒప్పుకున్నావు, ఇదే పాపానికి తండ్రి, నువ్వు లోబద్ధంతో చేయకూడని పనులన్నీ చేశావు, నువ్వు ఏవైతే పాపాలనుకుంటున్నావో వాటన్నిటిని కూడా నువ్వు చేశావని చెప్పింది. ఆ వేశ్య చెప్పిన మాటలు విన్న ఆ పండితుడికి అజ్ఞానంతో మూసుకుపోయిన తన కళ్ళు తెరుచుకున్నాయి. వెంటనే ఆ వేశ్య పాదాలు పడి, మీరు వేశ్య కాదు, నా గురువు 12 సంవత్సరాలు కాశీలో విద్యను అభ్యసించిన తర్వాత కూడా నాకు సమాధానం తెలియలేదు, కానీ మీరు నాకు ఒక్క క్షణంలో తెలియజేశారు, పాపానికి తండ్రి ఎవరనేది నాకు ఇప్పుడు అర్థమైంది, పాపానికి తండ్రి లోభత్వము అన్నాడు పండితుడు. లోపత్వానికి గురై చేసే పనులన్నీ శాస్త్రవిరుద్ధమే, అందువల్లే ఇవన్నీ పాపాల కింద పరిగణించబడుతున్నాయి అని ఆ వేశ్య ఆ పండితుడికి జ్ఞానోదయం కలిగించిందని గాడిద యమధర్మరాజుతో చెబుతుంది. అందువల్లే ప్రభువు, నాకు మానవజాతి అంటే నచ్చదు, మనిషి లోభత్వానికి గురై ఎంత నీచమైన పని చేయడానికి అయినా వెనకాడడు, వారి స్వార్థం కోసం తన వారినే చంపడానికి కూడా సిద్ధపడతాడు. అప్పుడే గాడిద యమధర్మరాజా, మీకు ఇప్పుడు నేను రెండో సంఘటన గురించి చెబుతాను అని మరొక సంఘటన చెప్పడం ప్రారంభించింది. మనుషులు తమ నీతి నియమాలను వెంటనే మరచిపోతారు, వారి ధర్మం పైన వారు ఎప్పుడు స్థిరంగా నిలబడరు, ఎప్పుడైనా ఏదైనా వారికి మంచి వస్తువులు కనిపించిన, అందమైన స్త్రీలు కనిపించిన, ధనము కనిపించిన వెంటనే వారు నియమాలను మర్చిపోతారు. దీనికి సంబంధించిన ఒక సంఘటనను మీకు చెబుతాను. ఒక వ్యాపారికి ఒక అందమైన కూతురు ఉండేది. ఆ వ్యాపారి తన కూతురికి వివాహం చేయాలనుకుంటాడు. వ్యాపారి ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి, స్వామి, ఒక అందమైన చూసి నా కూతురికి వివాహం చేయాలనుకుంటున్నాను అని చెప్పాడు, మీరు నా కూతురు యొక్క జాతకం చూసి చెప్పండి. అప్పుడు ఆ బ్రాహ్మణుడు, నేను నీ కూతురు యొక్క భాగ్యాన్ని చూస్తేనే చెప్పగలను, మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకురండి లేదా నేనే మీ ఇంటికి వస్తాను అని చెప్పాడు. అప్పుడు
అడిగినప్పుడు ఆ వ్యాపారి స్వామి మీరు మా ఇంటికి వచ్చి మా ఇంట్లో మీ పాదాన్ని పెట్టినట్లయితే మా ఇల్లు పవిత్రమవుతుంది కాబట్టి మీరే మా ఇంటికి రండి అన్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే ఆ బ్రాహ్మణుడు ఆ వ్యాపారి ఇంటికి వెళ్లాడు. బ్రాహ్మణుడు ఇంటికి రాగానే ఆ వ్యాపారికి సకల మర్యాదలు చేశాడు. ఆయనకు ఒక ఆసనాన్ని వేసి కూర్చోబెట్టి తన కూతుర్ని రమ్మని పిలిచాడు. ఆమెని చూడగానే ఆ బ్రాహ్మణుడు ఆమెకు ఆకర్షితుడయ్యాడు. ఆ బ్రాహ్మణుడి మనసులో ఇలా అనుకుంటున్నాడు, ఇటువంటి అందమైన అమ్మాయి నాకు లభించినట్లయితే నాకు అంత మంచి జరుగుతుంది కాబట్టి నేనేం చేస్తే ఈ అమ్మాయి నాకు దక్కుతుంది అని మనసులో ఆలోచిస్తున్నాడు. ఆ బ్రాహ్మణుడు వెంటనే ఏడవడం ప్రారంభించాడు. ఆ ఏడుపు చూసిన వ్యాపారి స్వామి మీరు ఎందుకు ఏడుస్తున్నారు అన్నాడు. అప్పుడా బ్రాహ్మణుడు ఆ వ్యాపారిని పక్కకు తీసుకుని వెళ్లి నీ కూతురి జాతకం చూసి నేను ఏడుస్తున్నాను. ఈ రేఖలు ఎలా ఉన్నాయంటే ఈ కన్య నీ వంశాన్ని నాశనం చేస్తుంది. ఈమె ఏ ఇంట్లో అడుగు పెడుతుందో ఆ ఇల్లు సర్వనాశనం అవుతుంది. ఆ మాటలు విన్న వ్యాపారి చాలా కంగారు పడ్డాడు. స్వామిదానికి ఎటువంటి పరిహారం లేదా, నా వంశం నాశనమవ్వకుండా ఆపడానికి నేనేం చేయాలి అని అడిగినప్పుడు ఆ బ్రాహ్మణుడు నువ్వు నీ కూతుర్ని ఒక పెట్టెలో పెట్టి సాయంత్రం నదిలో వదిలేయి అలాగే ఆ పెట్టెపైన ఒక దీపాన్ని వెలిగించమని చెప్పాడు. దాని వలన మీ కులం రక్షించబడుతుందని చెప్పి ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఆ బ్రాహ్మణుడు ఎందుకలా చెప్పాడంటే ఖచ్చితంగా వ్యాపారి తన కూతుర్ని నదిలో వదిలేస్తాడు. అప్పుడా పెట్టెను తను తెచ్చుకొని అందులోని ఆ అందమైన అమ్మాయిని విడిపించాలంటే ఆ కన్య నా సొంతమవుతుంది అనుకున్నాడు. ఇక వెంటనే ఆ బ్రాహ్మణుడు నగరానికి దగ్గరలో ఉన్న నది ఒడ్డుకు ముందుగానే వెళ్లి కూర్చున్నాడు. ఏ విధంగా చెప్పాడో ఆ విధంగానే ఒక పెట్టెలో బంధించి దానిపైన ఒక దీపాన్ని ఉంచి నదిలో వదిలేశాడు. ఆ పెట్ట నీళ్లలో తేలుతూ వెళ్తుంది. తన నలుగురు శిష్యుల్ని తీసుకుని వెళ్లి ఆ నదిలో ఒక పెట్ట వస్తుంది, ఆ పెట్టిన తనకు తెచ్చి ఇవ్వమన్నాడు. ఆ వ్యాపారి తన కూతుర్ని నీటిలో వదిలేసి వెళ్లిపోయాడు. కాని అక్కడ ఏం జరిగిందంటే ఒక రాజకుమారుడు గుర్రం మీద ఆ నది ఒడ్డుకి వేటకు వచ్చాడు. రాజకుమారుడు గుర్రానికి చాలా దాహం వేయడంతో రాజకుమారుడు ఆ నది నీళ్ల కోసం వెళ్లాడు. అనుకోకుండా ఆ రాజకుమారుడు దృష్టి ఆ పెట్టిపై పడింది. రాజకుమారుడు తన సైనికులతో ఆ పెట్టెను బయటకు తీయించాడు. రాజకుమారుడు పెట్టి తలుపులు తెరిచి చూడగానే అందులో చాలా అందమైన అమ్మాయి ఉంది. ఆ రాజకుమారుడు అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయి పట్ల ఆకర్షితుడయ్యాడు. రాజకుమారుడు వెంటనే ఆమెను భార్యగా చేసుకున్నాడు. ఆ తర్వాత ఆ రాజకుమారుడు ఆ పెట్టెలో ఒక అడవి పందిని పెట్టి మళ్లీ దీపాన్ని అలాగే ఉంచి ఆ పెట్టెను నదిలో వదిలేశాడు. ఆ పెట్టె కొంచెం దూరం ముందుకు వెళ్లగా బ్రాహ్మణుడు తన శిష్యుల సహాయంతో ఆ పెట్టెను బయటకు తీయించాడు. ఆ పెట్టెను తీసుకుని తన కుటీరంలో ఆ పెట్టె పెట్టిన తర్వాత బయట నుంచి గుల్లలన్నీ పెట్టమని చెప్పాడు. తను ఎన్ని కేకలు వేసినా కూడా ఆ గుల్లల్ని తీయవద్దని చెబుతాడు. నేను కాని ఇంకెవరైనా మాటలు వినిపించినా కూడా మీరు ఎట్టి పరిస్థితుల్లో గొల్లం తీయవద్దు అని చెప్పి తను కూడా లోపలికి వెళ్లి ఆ పెట్టిన తెలిసేసరికి అందులో నుంచి ఒక అడవి పంది బయటకు వచ్చింది. వెంటనే ఆ బ్రాహ్మణుడు బాగా అరవడం ప్రారంభించాడు, తలుపులు తెరవమని. కాని ఎవరు తలుపులు తెరవలేదు. చివరికి అడవి పంది బ్రాహ్మణుడిని చంపేసింది. కాసేపటికి ఎటువంటి శబ్దాలు వినిపించకపోయేసరికి ఆ బయట ఉన్న శిష్యులు తలుపు తీసి చూసేసరికి బ్రాహ్మణుడు చనిపోయి ఉన్నాడు. ఆ పంది కూడా అక్కడి నుండి పారిపోయింది. వేదాంగాలు అభ్యసించిన బ్రాహ్మణుడు తన నీతి నియమాలను మరిచిపోయి కామానికి లోనయి చెడు చేయడానికి ప్రయత్నించాడు. నమ్మి వచ్చిన వాడిని మోసం చేయాలని చూశాడు. చివరికి తన మరణానికి తానే కారణమయ్యాడు. అందుకే యమధర్మ రాజా ఇలాంటి నీచ మానవ శరీరాన్ని ధరించడానికి నాకసలు ఇష్టం లేదు అని గాడిద చెప్పింది. అప్పుడు యమధర్మరాజు నువ్వు చెప్పిందంతా సత్యమే, మానవులు ఎవరిమీద కూడా నమ్మకం ఉంచుకోలేకపోతున్నారు, ఎవరు ఏ విధంగా నీతి నియమాలను మర్చిపోతున్నారో అర్థం కావడం లేదు. మనుషులు తప్ప మిగతా జీవులన్నీ ప్రకృతి యొక్క నియమాలను పాటిస్తున్నాయి, కేవలం మనుషులు మాత్రమే నీతి నియమాలను మర్చిపోతున్నారు, ఎవరిపైన ఎవరు కూడా విశ్వాసాన్ని చూపించలేకపోతున్నారన్నారు అన్నాడు. నేను ఇప్పుడు మీకు మూడో కథ చెబుతాను వినండి. ప్రపంచంలో మనుషులు ఎంత నీచంగా ఉన్నారంటే ఒక రాజు వేట కోసం అడవికి వెళ్లాడు. అప్పుడు అతనికి చాలా దాహం వేసింది. ఇటు అటు చూడగా పొలంలో పనిచేసుకుంటున్న రైతు కనిపించాడు. ఆ రైతు దగ్గరికి వెళ్లి ఆ రాజు నాకు దాహంగా ఉంది, కాస్త నీళ్లు ఇవ్వండి అని అడిగాడు. ఆ రైతు దగ్గర కూడా మంచినీళ్లు లేవు. కాని ఆ రైతు తన పొలంలో పుచ్చకాయలను పండిస్తున్నాడు. వెంటనే ఒక పుచ్చకాయని కోసి ఆ రాజుకి ఇచ్చాడు. రాజు పుచ్చకాయలోని రసాన్నంతా తాగి దాహాన్ని తీర్చుకున్నాడు. తర్వాత ఆ రైతుతో రాజు ఇలా అన్నాడు, నువ్వు ఎంత పన్ను చెల్లిస్తున్నావు అని అడిగాడు. అప్పుడు రైతు మహారాజా నేను ₹1 పన్ను చెల్లిస్తున్నాను అని చెప్పాడు. అది విన్న వెంటనే మహారాజు ఇంత పెద్ద పంట పండించి కేవలం ₹1 మాత్రమే పన్ను చెల్లిస్తున్నావా అని అడిగాడు. వెంటనే రాజు మంత్రిని గెలిపించి ఈరోజు నుంచి రైతులకు పన్నులు పెంచండి అని చెప్పాడు. ఒకరోజు మళ్లీ ఆ రాజు వేటకు వెళ్లాడు. మళ్లీ రాజుకు దాహం వేసింది. మళ్లీ రాజుగారు అదే రైతునే తాగడానికి నీళ్లు అడిగాడు. ఆ రోజు కూడా రైతు ఒక పెద్ద పుచ్చకాయలు కోసి ఆ రాజుకి ఇచ్చాడు. కాని ఆ రోజు ఆ పుచ్చకాయ నుంచి ఎక్కువ రసం రాలేదు. వెంటనే రాజుగారికి ఇంకొక పుచ్చకాయ ఇవ్వమని మంత్రి చెప్పాడు.
ఆ పుచ్చకాయలో ఉన్న రసాన్ని కూడా తాగాడు కాని అందులో నుంచి కూడా ఎక్కువ రసం రాలేదు. ఇలా 4-5 పుచ్చకాయలలోని రసాన్ని తాగినా కూడా ఆ రాజు యొక్క దాహం తీరలేదు. ఇదేంటి, ఎన్ని పుచ్చకాయల రసాన్ని తాగినా కూడా దాహం తీరలేదు. ఆ రోజు ఒకటే పుచ్చకాయ నా దాహాన్ని తీర్చిందని మంత్రితో అన్నాడు. అప్పుడు ఆ మంత్రిది, మహారాజా, పుచ్చకాయలలో రసం ఎండిపోయింది. ఎందుకంటే మీరు పుచ్చకాయలలోని రసాన్ని చూసి రైతులపై పన్ను భారాన్ని పెంచారు. అక్కడ మీ వక్ర బుద్ధి చూపించారు. మీరు చేసిన ఈ పనికి భూదేవి పళ్లలోని రసాన్ని తనలో దాచుకుంది. అందుకే ఎప్పుడు కూడా బాధ్యతతో వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా ఉండాలి. చెడు ఆలోచనలు ఎదుటి వాళ్లని కూడా చెడుగా మారుస్తాయి. అదే ప్రకృతి నియమమని మంత్రి రాజు చేసిన తప్పుని తెలియజేస్తాడు. ఆ గాడిద చెప్పిందంతా యమధర్మరాజు విన్న తర్వాత అప్పుడు యమధర్మరాజు, నువ్వు చెప్పింది అంతా కూడా సత్యమే, నేను కూడా అంగీకరిస్తున్నాను. కాని అందరూ అలాంటి వారే అనుకోవడం కూడా సరైనది కాదు. మంచి మనసులు కూడా భూలోకంలో ఉన్నారు. నువ్వు చెడ్డవాళ్లను చూసి ఈ విధంగా మాట్లాడుతున్నావు. ఎవరు ఏ విధంగా కర్మలు చేస్తారో వాటి ఆధారంగానే ఫలితాలు లభిస్తాయి. కాబట్టి నేను నీ నిర్ణయాన్ని గౌరవిస్తూ నీకు ఒక దివ్యమైన దేవత రూపాన్ని ఇస్తాను. నువ్వు కూడా దేవతలలో ఒకరిగా ఉండు, ఆనందమైన జీవితాన్ని అనుభవించు అని చెప్పాడు. అప్పుడు ఆ గాడిద దివ్యమైన దేవతా రూపం తీసుకుని స్వర్గలోకానికి వెళ్ళిపోయింది.